దొడ్డికెళ్ళి ముడ్డి కడుక్కుని బయటకు వచ్చేస్తాం, కానీ ఒక్కరోజు కూడా బాత్రూమ్ ప్లేట్ మీద బ్రష్ వేయం. ఎందుకంటే 365 రోజులు అమ్మే కడగాలి, ఎందుకంటే అది మన పని కాదు కదా. కానీ మదర్స్ డే రోజు మాత్రం అమ్మా ఐ లవ్ యూ. వాట్సాప్ స్టేటస్లో మాత్రం అమ్మే నా ప్రాణం, అమ్మ లేకపోతే మనం లేవు అని డంబాలు పలుకుతాం. కానీ నిజంగా అమ్మకి ప్రాణం బాగోపోతే మాత్రం అమ్మ ట్యాబ్లెట్ తెమ్మంటావా అని అడగం, ఒకవేళ తెమ్మన్నా తీసుకురాం. ఎందుకంటే మదర్స్ డే ఒక్కరోజు మాత్రమే అమ్మా ఐ లవ్ యూ. మంచం మించి నిద్ర లేచినా దుప్పటి అమ్మే తీయాలి, ఎందుకంటే మనం తీస్తే అలసిపోతాం. కానీ మదర్స్ డే రోజు మాత్రం అమ్మా ఐ లవ్ యూ. కాలేజీల్లో అమ్మాయిల దగ్గర మా అమ్మతో నేను ఫ్రెండ్లీగా ఉంటాను అని డంబాలు పలుకుతాం. కానీ నిజానికి అమ్మ ఒంట్లో ఎలా ఉంది అని కూడా క్యాజువల్గా కూడా అడగాం. ఎందుకంటే మదర్స్ డే ఒక్కరోజు మాత్రమే అమ్మా ఐ లవ్ యూ. మరి అమ్మాయిలో మా అమ్మ చేతి వంట చాలా బాగుంటుంది, మా అమ్మ బిర్యానీ చాలా బాగుంటుంది. కానీ బిర్యానీ తిన్నాక ఆ అంట్లు మాత్రం అమ్మే కడగాలి, మనం కడగం, ఎందుకంటే మనం కడిగితే అలసిపోతాం. అయినా కానీ మదర్స్ డే రోజుని అమ్మా ఐ లవ్ యూ. ఎన్ని తప్పులు చేసినా అమ్మ మనల్ని ఏమనకూడదు. ఒకవేళ కోపం వచ్చేదని అన్నదంటే అమ్మ సోర్పణ కన్నా డేంజరు. ఎందుకంటే మదర్స్ డే రోజునే అమ్మా ఐ లవ్ యూ. నేను ఇలా ఎవరిని ఉద్దేశించి అనాలని కాదండి, ఇప్పుడు అమ్మ ప్రేమ ఆన్లైన్ వరకే పరిమితం అయిపోయిందండి. ఆఫ్లైన్లో అమ్మ ప్రేమ లేదు, అమ్మకు సహాయం చేసేవాళ్ళు లేరు. అమ్మాయి కష్టపడాలి, అమ్మాయి చేయాలి, అన్ని పనులు అమ్మాయి చేయాలి, మనం సెల్ ఫోన్ చూస్తూ కూర్చోవాలి. ఎందుకండి సంవత్సరానికి ఒకసారి ఆడెవడో ఇంగ్లీష్ వాడు చెప్పాడని మదర్స్ డే శుభాకాంక్షలు. డూమ్స్ డే లాగా ఎయిడ్స్ డే లాగా మదర్స్ డే అండి. అసలు అమ్మకు ఒక రోజు ఏంటి చిరాగ్గా? ఏ రోజైతే మన అమ్మకి సహాయం చేస్తామో అదే మన మదర్స్ డే.